నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమిళనాడు రాజకీయాల్లో మతం, న్యాయం వివాదం రాజుకుంటోంది. తిరుప్పరంకుండ్రం ఆలయ దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించే ఆచారంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. తీర్పు వెలువరించిన జస్టిస్ జిఆర్ స్వామినాథన్పై డీఎంకే అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతుండడం తమిళ రాజకీయ మంటలు రేపుతోంది. తమిళనాడు గుడి దీపం కేసులో న్యాయమూర్తిని అభిశంసించాలని డీఎంకే నిర్ణయించింది. అయితే ఈ ఇష్యూను బీజేపీ, అన్నాడీఎంకే రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. అన్నాడీఎంకేతో తిరిగి బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ డ్రామా అంతా జరుగుతోందని డీఎంకే ఆరోపిస్తోంది. రెండు పార్టీలు కలిసి మత చిచ్చు రేపుతున్నాయని స్టాలిన్ మండిపడుతున్నారు. అధికార డీఎంకే ఎమ్మెల్యేలు తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కేసుపై తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ను అభిశంసించాలని నిర్ణయించారు. ఇప్పటికే 120 మంది ఎంపీల సంతకాలు సేకరించారు. 6వ శతాబ్దపు ఆలయం, 14వ శతాబ్దపు దర్గా ఉన్న కొండపై కార్తీక దీపం కార్యక్రమం ఇప్పుడు మొత్తం వివాదానికి కారణమవుతోంది. రెండు పురాతన స్తంభాలలో ఒకదానిపై దీపం వెలిగించడం చుట్టూ వివాదం రాజుకుంటోంది. సోమవారం వివాదాస్పద విచారణ తర్వాత జస్టిస్ స్వామినాథన్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఆలయ అధికారుల నిరసనలను తోసిపుచ్చారు. 100 ఏళ్లకు పైగా సంప్రదాయంగా వస్తున్న కొండ పాదాల వద్ద ఉన్న స్తంభానికి బదులుగా కొండపై సగం ఎత్తులో నిర్మించిన స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. కానీ పై స్తంభం కూడా ఆలయ ఆస్తేనని, అందువల్ల దానిని ఆచారంలో చేర్చాలని న్యాయమూర్తి వాదించారు. ఆలయం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో చిచ్చు రేపాలని బీజేపీ, అన్నాడీఎంకేలు చూస్తున్నాయని డీఎంకే వాదిస్తోంది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన 2017 తీర్పును రద్దు చేస్తున్నట్టు జస్టిస్ స్వామినాథన్ ఆదేశించడంతో వివాదం ఎక్కువవుతోంది. డిసెంబర్ 3 పండుగ రోజు దిగువ స్తంభంపై సాంప్రదాయ స్థానంలో దీపం వెలిగించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ న్యాయమూర్తి పై స్తంభంపై కూడా దీపాన్ని వెలిగించాలని ఆదేశించడం అసలు వివాదానికి కారణమైంది. వందలాది మంది దీపం వెలిగించడానికి కొండపైకి వెళ్లడానికి ప్రయత్నించడంతో సాయుధ కేంద్ర భద్రతా దళాల మద్దతుతో అల్లర్లు చెలరేగడంతో జిల్లా అధికారులు పెద్ద సమావేశాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గురువారం తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీళ్లను మద్రాస్ హైకోర్టు 2 న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. దర్గా నిర్వాహకులు సైతం పై స్తంభంపై దీపం వెలిగించడాన్ని వ్యతిరేకించారు. అసలు ఉత్తర్వుపై అప్పీల్ చేయడానికి 30 రోజుల సమయం ఉండాలని వాదించింది. అయితే సిఐఎస్ఎఫ్ను మోహరించడం న్యాయపరమైన అతిక్రమణ అంటూ తమిళనాడు సర్కార్ మండిపడుతోంది. కోర్టు ప్రాంగణాన్ని భద్రపరచడానికి చట్టాన్ని అమలు చేయడానికి ఉద్దేశించలేదని పేర్కొంది. పిటిషనర్ ప్రజలను సమీకరించారని, మత సామరస్యాన్ని దెబ్బతీశారని, నిషేధాజ్ఞలు విధించడానికి ప్రేరేపించారని స్టాలిన్ సర్కార్ ఆరోపిస్తోంది. కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ పోలీసులు భద్రత కల్పించలేదని, అందుకే 2వ కోర్టు ఉత్తర్వు జారీ అయిందని పిటిషనర్లు వాదిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకు కారణమవుతోంది. తమిళనాడు సర్కార్ దీపం విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కేసు విచారించడానికి అంగీకరించిన సుప్రీంకోర్టు డేట్ మాత్రం ఖరారు చేయలేదు. ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తామేమీ హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబించడం లేదని డీఎంకే అంటోంది. తాము తమిళనాడులో శాంతి భద్రతలు కాపాడాలని, ప్రజలకు మేలు జరిగే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని, తమకు ఎలాంటి ఎదురు దెబ్బలు తగ్గలేదని స్టాలిన్ సర్కార్ స్పష్టం చేస్తోంది. తిరుప్పరంకుండ్రం ఆలయంలో ఆచారాలు నిర్వహించారని, దిగువ స్తంభంపై దీపం వెలిగించారని, ఇది చాలా కాలంగా ఉన్న సంప్రదాయానికి అనుగుణంగా జరిగిందని తమ ప్రభుత్వం సంప్రదాయాన్ని సీఎం స్టాలిన్ అన్నారు. కొన్ని పార్టీలు అల్లర్లు సృష్టించాలని, అనవసర అంశాలను లేవనెత్తి తమిళనాడును దెబ్బకొట్టాలని చూస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. మరోవైపు హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజల హక్కును కాపాడేలా తీర్పిచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలంటూ మండిపడ్డారు.
కొన్ని పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఇది సూడో సెక్యులరిజం కాదా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.